శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. మనం లాస్ట్ టైము మంజులా విజయ్ కుమార్ గారు తర్వాత వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్ద కూతురు వనిత గారికి సంబంధించిన అది ఇంకో సంఘటన ఏదో బ్యాలెన్స్ ఉందని అన్నారు. అవునండి, అవును, అదేంటి? ఈ రోజు అది మాట్లాడుకున్నాం. వనిత విజయ్ కుమార్ గారికి కొంచెం పెద్ద కూతురు కదండి, గారాభంగా అతి గారాభంగా పెరిగి పట్టుదల ఎక్కువ చెప్పుకున్నాం మనం. అవును, తను ఏమనుకుంటే అది చేసే మనస్తత్వం. అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కూడా అలా నిర్ణయాలు తీసుకుని దెబ్బతింది ఆవిడ. అది ఆవిడ తనకి తెలుసు, తను తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, తను జీవితం ఇలా పాడైపోయిందని కూడా తెలుసు. అయినా కూడా ఆవిడ పట్టుదల మాత్రం వదలలేదు. ఏమండి, అలాగ అయిపోయిన తర్వాత ఒకసారి కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ దాకా వెళ్ళి మళ్ళీ తప్పుకుని కొడుకు మళ్ళీ తీసుకెళ్ళిపోయారు కోర్టు ఆర్డర్ ప్రకారం. మనం చెప్పుకున్నాం వనిత గారికి కోర్టు ఆర్డర్ ప్రకారం కొడుకేమో తండ్రి దగ్గర, తండ్రి అంటే అశోక్ దగ్గర, కూతురేమో ఇక్కడ జోవిక అనే కూతురు ఇక్కడ ఉన్నదని చెప్పుకున్నాం మనం ఇదివరకు. అవును, ఏమండి, కానీ కొడుకు మీద మమకారం చంపుకోలే ఈవిడ. అంటే ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే తల్లి మనసు ఉండబట్టలేక కొడుకుని తీసుకొచ్చింది. ఎంచేత వారసుడిలాగా ఉంటాడు కొడుకు. మగపిల్లలంటే ఒక ఇష్టం ఉంటుంది కదా, అందరూ ఆడపిల్లలే. ఎందుకంటే వాళ్ళ తల్లికి కూడా ముగ్గురు ఆడపిల్లలే, అంచేత ఈవిడికి కలక్క కొడుకు పుట్టాడు. ఒక బ్రేక్ చేసింది ఈ వనిత, కొడుకు పుట్టాడు. ఆ ఉన్న కొడుకుని తండ్రికి అప్పచెప్పేశారు. అది భరించలేకపోయి తీసుకొచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కోర్టు వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి మనసు ఉండబట్టల కొడుకుని. మరి కొడుకుని ఎలాగైనా తీసుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే విజయ్ కుమార్ దగ్గరికి వస్తా పోతా ఉండేవాడు. తాతగారిని వదిలిపెట్టల మనవడిని. ఇంచేతంటే ఎంతైనా మనవడే కదా. ఈవిడ ఆస్తి కోసం కేసు వేసినప్పుడు ఆస్తి మొత్తం మనవడికే రాశాడు ఆయన. ఒకవేళ ఆ కారణం వల్ల కూడా కావచ్చు కోపంతో ఒకసారి విజయ్ కుమార్ గారు ఏం చేశారంటే మనవాడిని ఇక్కడ ఇంటికి వస్తా పోతూ విజయ్ కుమార్ గారి ఇంటికి వస్తా పోతూ ఉంటాడు. అశోక్ కూడా వీళ్ళింటికి పంపిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏదో షూటింగ్కో ఏదో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు ఆయన. అది గమనించింది ఈవిడ, ఎవరు మన వనిత విజయ్ కుమార్. దీనికి ముందు ఈ ఇన్సిడెంట్కి ముందు ఒక విషయం చెప్తాను. ఈయన ఇన్ని అయిపోయిన తర్వాత ఈవిడ రాబర్ట్ అనే ఇతనితోటి మనం కాంటాక్ట్ పెట్టుకుని పెళ్లి కూడా చేసుకుందని అన్నాం కదా, మూడో పెళ్లి. రాబర్ట్ అనే కొరియోగ్రాఫరు. వచ్చిన భరణంతో సినిమా కూడా తీసిందని చెప్పాను నేను. ఫ్లాప్ కూడా అయింది. ఆ ఫ్లాప్ కూడా, అది ఫ్లాప్ కూడా కాదు, మిస్సెస్ అండ్ మిస్టర్ అనే సినిమా తన బిడ్డ కోసం ఎంత తాపత్రయపడుతుందో అనే పాయింట్ మీద సినిమా తీసి రిలీజ్ చేయాల, యూట్యూబ్లో రిలీజ్ చేసింది. అదొక చూడండి మరి ఎంత ధైర్యం. దానికి దాదాపుగా 3,30,00,000 మంది చూశారు యూట్యూబ్లో కూడా. ఆవిడకి యూట్యూబ్ ఓపెన్ చేసింది చెప్పాను కదా మీకు. అందులో కూడా వనిత విజయ్ కుమార్, అది మిస్సెస్ అండ్ మిస్టరు. ఆ రాబర్ట్ అనే వాడితోటే సినిమా తీసి, అంటే తనకు వచ్చిన భరణం డబ్బులతో తీసి ఆ సినిమా తీసి యూట్యూబ్కి చేసింది. అంటే అంత ధైర్యం. అందులో కూడా తన పిల్లల పట్ల ఎంత ఇది ఉంటుందో చూపించుకుంది ఆవిడ. ఎందుకంటే నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు అంటే కూతురు పేరు మీద తీసింది, జోవిక అనే పేరు మీద. కూతురు పేరు జోవిక, ఆవిడ పేరు మీద తీసింది ఈ సినిమా. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేసిందంటే, ఈ విజయ్ కుమార్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు మనవడిని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు, మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఏం జరిగిందంటే ఈవిడ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. తన తోడిద్దరు ముగ్గురు మనుషులను తీసుకుని వెళ్ళి విజయ్ కుమార్ వస్తుండగా వెనకాల మనవడిని ఇలా పట్టుకుని వెనకాల నుంచి ఎట్లా తండ్రిని ఇలా పక్కకు తోసేసి ఇలా పట్టుకుని కొడుకు మీద నలిగిపోతున్నాడు. అతనేమో లాగటానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరు, అటు విజయ్ కుమార్ మనుషులు లాగుతున్నారు, ఇటు ఈవిడ మనుషులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, ఆ కొడుకుని లాగటానికి ట్రై చేస్తున్నారు. ఈ లోపల మనిషి నలిగిపోతున్నాడు ఆ కుర్రాడు. ఇలా పట్టుకుని తెలియకంటే తల్లి ఎఫెక్షన్ తోటే వచ్చింది, కానీ ఆ కొడుక్కి ఎంత బాధ కలుగుతుందో గ్రహించలేకపోయింది వనిత. ఇలాగా పట్టేసుకుంది.
ఇలా పట్టుకుని లాగిందండి. ఓకే ఓకే ఓకే. కరెక్ట్గా ఇదే పొజిషన్ ఏమండి. ఇలా లాగుతున్నాడు అంటున్నాడు ఆ కుర్రాడు. విజయ్ కుమార్ మనుషులు వాళ్ళందరూ కలిసి పోలీసులు వచ్చారు. ఈ లోపల పోలీసులు వచ్చి పోలీసులు లాగుతున్నారు. వచ్చారు, చివరికి అంతా గందరగోళం చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అందరినీ. తీసుకెళ్ళిన తర్వాత నాకు రైట్ ఉంది, నా తల్లిగా నాకు రైట్ ఉంది, కోర్టు ఆర్డర్ అంటే శని ఆదివారాలు ఏదో చూస్తానంటారు, ఇస్తారు కదా, నాకు రైట్ ఆర్డర్ ఉంది, నేను తీసుకెళ్తానంటుంది. తీసుకెళ్ళటానికి కుదరదమ్మా, నీకు చూడటానికే నీకు అధికారం, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్తానంటే కుదరదు, యూ హ్యావ్ రైట్ టు సీ హిమ్ ఓన్లీ అంతే దర్శన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఈ లోపల విజయ్ కుమార్ గారు కూడా స్టన్ అయిపోయాడు, కూతురులా చేస్తుందని అందరిని తిడుతుంది, ఇడియట్ షట్ అప్, నా రైట్ నన్ను ఎందుకు కాదంటారు మీరు అని చెప్పి అందరినీ తిట్టేస్తుంది. అందరు గందరగోళం, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా గందరగోళంగా తయారైపోయింది. ఆ పక్కన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాదించిన తర్వాత కుదరదమ్మా అని చెప్పారు. అప్పుడు ఈ తండ్రి వచ్చాడు కోర్టు ఇది పట్టుకుని. అప్పుడు ఇక్కడ గొడవ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది కోర్టులో సబ్మిట్ చేయాలి. ఈ గొడవ జరిగినప్పుడు కోర్టులో సబ్మిట్ చేశారు. వాళ్ళేం చేశారంటే ఈ గొడవ జరిగిందంతా విన్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత మండేకి, అప్పుడు ఏదో శని ఆదివారాలు కదా అది, మండే తీర్పు చెప్తామని చెప్పి అది చెప్పారు వాళ్ళు ఇమ్మీడియట్గా జడ్జి గారు. అప్పుడు ఈ కొడుకు అప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ. అయితే కోర్టు తప్పదు కదా, పోలీసులకి ఆర్డర్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడిని ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు, మీడియా. ఆ కుర్రాడు ఏం చెప్పాడు తెలుసండి, ఎవరు చెప్పినా నేను మా అమ్మతోటి వెళ్ళను, షీజ్ ఎ మాన్స్టర్, రాక్షసులాగా బిహేవ్ చేసింది ఆవిడ, ఇలాగ చెప్పాడు. ఎంత వయసు అండి పిల్లోడికి? అప్పటికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి, 8 9 ఏళ్ళు. ఇలాగ పోలీసులు ఇద్దరు చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే ఇలాగ లాక్కుంటున్నాడు. ఇలాగ ఒకవేళ చచ్చిపోతే, ఇప్పుడు వీళ్ళ పంతాలకి, ఇప్పుడు ఆయనేమో ఇక్కడ పట్టుకుని లాగుతున్నాడు విజయ్ కుమార్, ఆ వీడియో కూడా ఉంది. ఇక్కడ పట్టుకుని నేను చూశాను, ఇక్కడ ఈయన పట్టుకునే కొడుకునేమో ఇట్లా మనవాడిని ఇలా లాగుతున్నాడు ఆయన. ఈవిడికేమో ఇదే అందుబాటులోకి వచ్చింది, గ్రిప్ దొరకలా అటు అనేటప్పుడు. అయిన తర్వాత అడిగితే చెప్తున్నాడు, నేను జడ్జి చెప్పినా కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళను అన్నాడు. ఒక మాట వాడాడు. తప్పమ్మ, జడ్జి గారి గురించి నువ్వు అనకూడదు, చిన్నపిల్లాడివి అని చెప్పి మీడియా వాళ్ళు విన్నారు. అంటే ఒకటి తల్లి మనసు అయి ఉండొచ్చు, కానీ బిహేవియర్ మంచిగా వెళ్ళి, అతను కన్న తండ్రి విజయ్ కుమార్ ఎవరో పరాయోడు కాదు, నాన్న నాకు కొంచెం నువ్వు న్యాయం చేయి, ఆయన పంపించిన కోర్టు ఆర్డర్ లాగుంది, నువ్వు కాంప్రమైజ్ చేసి కొంచెం నా కొడుకుని నాకు కొంచెం చేసి పెట్టమని అడగటంలో అర్థం ఉంది. కానీ ఎడమెంటు ఈవిడ వనిత, ఎందుకు ఎవరో నాకు, అలాంటి డెసిషన్స్లోనే జీవితాన్ని మొత్తం పాడు చేసుకుంది వనిత. ఎవరికైనా తల్లి మనసు ఉంటే ఏం చేయాలంటే బై హుక్ ఆర్ క్రుక్ అనుకున్నప్పుడు, ముందు ఇది డిమాండ్ చేసినప్పుడు జరగపోయినప్పుడు బతిమాలాలి ఈయన్ని కానీ, లేకపోతే భర్తను కానీ, మొదటి భర్త అశోక్ని కానీ బతిమాలితే ఏమో వాళ్ళు నీ అంత ఇదిగా బిహేవ్ చేయరేమో, ఒప్పుకునేవాళ్ళేమో. ఆ తర్వాత అతను వచ్చి కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. తండ్రి వచ్చి అశోక్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి అతనికి అప్పు చెప్పారు. ఇంకైతే కోర్టు ఆర్డర్ అతనికి హ్యాండ్ ఓవర్లో ఉంచమని ఉంది. వచ్చి సోమవారం తేలుతుందండి అంటే ఈవిడ మళ్ళీ వేసింది నాకు కూడా హ్యాండ్ ఓవర్ చేయమని. అది డెసిషన్, తీర్పు నెక్స్ట్ 2 డేస్కి ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఈవిడికి కూడా ఇవ్వలే, కొడుకు తండ్రికే ఇచ్చారు. ఆ తర్వాత కూడా జడ్జిమెంట్ కూడా. జనరల్గా చిన్నపిల్లలప్పుడు ఉంటది కదండి, పెద్ద అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత తండ్రికి ఇవ్వటం ఏదో ఉంటది కదా కారణం. అది ఆడపిల్లలండి, ఆడపిల్లలకి ఆడపిల్లలు తల్లికి ఇస్తారు, మగపిల్లలు తండ్రి పోషణ ఇది కావాలండి, తండ్రి బాధ్యత కావాలి ఎప్పుడు కూడా. ఆడపిల్లలు అయితే తల్లికే ఇస్తారు. ఇప్పుడు అది జరిగింది. ఆ జోకి అనే అమ్మాయిని ఈవిడికే ఇచ్చారు. ఇప్పుడు వయసు ఎంత, దాదాపుగా 25లో రిలీజ్ అయింది, జూలైలో ఇది సినిమా. ఆవిడ ప్రొడ్యూసర్ జోవిక. వీళ్ళిద్దరి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులతో తీసిన సినిమా. ఆడికి ఆ రాబర్ట్ అనేవాడు ఖర్చు పెట్టేసింది మొత్తం, బ్యాంకాక్లో తీసిన సినిమా. అంచేత ఇలాగా అంటే ఆడదానికి ఆవేశం వచ్చితే ఆలోచన నశిస్తుంది అంటానికి ఉదాహరణ వనిత అండి. ఇక్కడ విజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు తండ్రిగా
ఆయన దగ్గరే ఉన్నారు అయితే మనవాడు కానీ వీళ్ళు కానీ అయితే ఇక్కడ లేదు లేదు, అప్పుడప్పుడు వస్తా ఉండేవాడు, తాతగారింటికి పంపిస్తా ఉండేవాడు అతను. ఓకే ఓకే ఫ్యామిలీ రిలేషన్షిప్ పోకూడదని చెప్పేసి. అల్లుడు అల్లుడు అదే కదా, అదే అశోక్ అదే టీవీ ఆర్టిస్ట్. అదే ఎలా ఉంటాడు చెప్పండి, అల్లు అర్జున్ బ్రదర్ వేశాడు శ్యామ్ అని తమిళ ఆర్టిస్టు, అచ్చం అలా ఉంటాడు. ఓకే అతను చూస్తే ఇతను చూడక్కర్లా, రైట్ రైట్ అలా ఉంటాడు. అతను వచ్చి అప్పుడు ఈ గొడవ జరిగినప్పుడు అప్పుడు లేడు అతను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా ముందు విజయ్ కుమార్ వెళ్తున్నాడు, వెనకాల నుంచి సడన్ గా వచ్చి పట్టుకుని ఇలా తండ్రిని తిప్పేసింది, తోసేసింది, తోసేసి ఇలా పట్టుకుంది, నలిగిపోయాడు. పెద్ద గొడవ ఎయిర్పోర్ట్లో, జనాలందరూ గొడవ తిడుతుంది అందరినీ, నన్ను లాగుతారేంటి, ఆ పోలీసులు లాగేస్తున్నారు, వెళ్ళమ్మా అని, పోమ్మా అని లాగేస్తున్నారు. ఎంత గందరగోళం అయింది. కాకపోతే ఏంటంటే ఒకటి, కొడుకు పట్ల ప్రేమ, అతి ప్రేమ మూర్ఖత్వానికి దారితీస్తుందంటారు చూసారా, అది నెరవేర్చుకునే విధానం ఆవిడకి, ఆ వనిత గారు ఆలోచించి ఉంటే డెఫినెట్గా ఆవిడకి కూడా రైట్ ఉంది. తల్లిగా 10 నెలలు మోసి కన్న కడుపు కాబట్టి ఆవిడ వేరే విధంగా వచ్చి చేస్తే బాగుండేది. అలా తండ్రి మీద అటాక్ చేసి కాకుండా సడన్గా అటాక్ చేసింది. అతనే బిత్తరపోయాడు విజయ్ కుమార్ గారు. ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది అయిపోయేది. ఓకే, ఇది అంచేత ఇది వనిత గారి ఇన్సిడెంట్. ఓకే అంటే ఒకటి, ఆవిడ తప్పు పట్టలేం, ఇంచేత బిడ్డ మీద ప్రేమ అయి ఉండొచ్చు. అంటే ఎవరిని తప్పు పట్టాలంటే చేసిన విధానం తప్పు, ఆవిడ అప్రోచ్ అనే విధానం తప్పు అని అనగలం తప్ప, ఆవిడ బిడ్డ కోసం రావడంలో తప్పు ఉందని మాత్రం మనం అనలేము, అనకూడదు కూడాను. ఇంచేతంటే ఒక మగబిడ్డ కలిగాడు ఆ కుటుంబంలో, లేక కలిగిన మగబిడ్డ, అది తన దగ్గరే ఉండాలని అనుకుంది. కాకపోతే ఏంటంటే తన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరం చేసుకుంది కొడుకుని. లేకపోతే ఆ భర్తతో ఉండొచ్చు కదా. తన లగ్జరీ లైఫ్ ఎంత దారుణంగా తీస్తుందో వనిత జీవితమే ఉదాహరణ. లగ్జరీస్ వల్ల ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది ఆవిడ. ఇక్కడ వాళ్ళు విసిగిపోయారు. ఇప్పుడు ఈవిడ కంటే వాళ్ళు విసిగిపోయారు ఈవిడ లగ్జరీ విధానానికి. అంచేత ఆడది ఎప్పుడు కూడా సంసారాన్ని పొదుపుగా చేయాలి, ఎంత డబ్బున్నా సరే పొదుపుగా చేయాలి. ఈ వనిత కథ ద్వారా ఆడది ఎంత పొదుపుగా సంసారం చేయాలి, ఎంత బాధ్యతగా, పొదుపు కంటే కూడా ఉన్నప్పుడు ఖర్చు పెట్టచ్చు, ఎంత బాధ్యతగా సంసారం చేయాలనే దానికి ఉదాహరణ వనిత జీవితాన్ని తీసుకుని అందరూ నేర్చుకోవాలి.